ఆంధ్రాలో టీడీపీ జనసేన కూటమికి బీజేపీ దూరంగా ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి జగన్ని రాళ్లతో కొట్టండి, రాళ్ళు దొరకకపోతే ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి అని పిలుపునిచ్చాడు. ఆ మరుసటి రోజే జగన్ గారి మీద రాయి దాడి జరిగింది, హత్యాయత్నం జరిగింది. అలాగే జగన్ గారిని గాజు మొక్కలతో కోయండి అని సైగలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ రేపు నిన్ను చంపేస్తే ఏం జరుగుతుంది సమాధానం చెప్పు అని డైరెక్ట్గా జగన్ గారిని బెదిరిస్తున్నాడు. ఇటువంటి ప్రకటన నేపథ్యంలో జగన్ గారికి ఏదైనా జరగరానిది జరిగితే కూటమిలో భాగస్వామిగా ఉన్నందుకు మమ్మల్ని కూడా బాధ్యులను చేస్తారేమోనని బీజేపీ దూరంగా ఉంటుంది టీడీపీ జనసేన కూటమికి. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడితే జగన్ గారిపై విపరీతమైన దేశంతో, పగతో, ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. అలాగే అమిత్ షా గారి ఫోన్ నెంబర్ తెలుసు, అమిత్ షా గారి ఆఫీస్ ఫోన్ నెంబర్ తెలుసు, మోడీ గారి ఆఫీస్ నెంబర్ తెలుసు, మోడీ గారి ఫోన్ నెంబర్ తెలుసు అని బెదిరింపులకు దిగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇటువంటి ప్రకటనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ గారిని ఏదైనా చెయ్యరానిది చేస్తే అది తమ మేడకు కూడా చుట్టుకుంటుందేమోనని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి దూరంగా ఉంటుంది. జగన్ గారిని ఏదైనా చేయడానికి టీడీపీ, జనసేన కుట్రలు పండుతున్నాయా? ఇటువంటి సమాచారం బీజేపీ అగ్రనాయకత్వానికి ఏమైనా సమాచారం ఉందా? అందుకే బీజేపీ వాళ్ళు టీడీపీ, జనసేన కూటమికి దూరంగా ఉంటున్నారా? వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.